రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి. అన్ని ప్రధాన సర్వేలు తమ ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటిస్తున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే పంజాబ్ లో కాంగ్రెస్ లీడ్ లో ఉంటే ఆప్ రెండో స్థానం, మూడో స్థానంలో అకాలీ బీజేపీ కూటమి ఉన్నాయి. ఇక అందరూ ఆసక్తిగా చూస్తున్న యూపీలో మాత్రం కొన్ని బీజేపీకి లీడ్ ఇస్తుంటే మరికొన్ని మాత్రం హంగ్ తప్పదంటున్నాయి. గోవాలో కూడా హంగ్ పరిస్థితి తప్పేలా లేదు. న్యూస్ ఎక్స్ సర్వే ప్రకారం యూపీలో బీజేపీకి 185, ఎస్పీ కాంగ్రెస్ కూటమికి 120, బీఎస్పీకి 90, ఇతరులు 8 సీట్లలో గెలుపొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పంజాబ్ లో కాంగ్రెస్ 55, అకాలీ బీజేపీ కూటమికి 7, ఆప్ 55 స్థానాల్లో గెలుపొందొచ్చని న్యూస్ ఎక్స్ సర్వే అంటోంది. ఇక ఇండియా న్యూస్ ప్రకారం యూపీలో బీజేపీకి 185, ఎస్పీ 120, బీఎస్పీ 90, ఇతరులు 8 సీట్లలో గెలుపొందే ఛాన్స్ ఉందని చెప్తోంది. ఇండియా టుడే ప్రకారం పంజాబ్ లో ఆప్ కు 42 నుంచి 51 సీట్లు, కాంగ్రెస్ కు 62 నుంచి 71, అకాలీ బీజేపీ కూటమికి 4 నుంచి 7 సీట్లు గెలుపొందే ఛాన్స్ ఉందని ఇండియా న్యూస్ అంటోంది. ఇక టైమ్స్ నౌ ప్రకారం బీజేపీకి 190 నుంచి 210, ఎస్పీకి 110 నుంచి 130, బీఎస్పీకి 57 నుంచి 74 సీట్లలో గెలుపొందే ఛాన్స్ ఉందని అంటుంది. అయితే ఇప్పటి వరకు వస్తున్న ఎగ్జిట్ పోల్స్ ప్రకారం యూపీలో బీజేపీదే లీడ్. అయితే అక్కడ ఏ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ 202ను ఎవరూ అందుకోలేకపోతున్నారు. ఇక్కడ ఎస్పీ కాంగ్రెస్ రెండో స్థానంలో, బీఎస్పీ మూడో స్థానంలో ఉన్నాయి. ఇతరులు కూడా చాలా తక్కువ స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉంది. ఇక పంజాబ్ విషయానికి వస్తే అన్ని సర్వేలు కాంగ్రెస్ కు క్లియర్ మెజారిటీ ఇస్తున్నాయి. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 59 స్థానాలకు కాంగ్రెస్ దగ్గరలో ఉంది. ఆప్ రెండో స్థానంతో సరిపెట్టుకోగా అధికార అకాలీ బీజేపీ కూటమి మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి. అన్ని ప్రధాన సర్వేలు తమ ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటిస్తున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే పంజాబ్ లో కాంగ్రెస్ లీడ్ లో ఉంటే ఆప్ రెండో స్థానం, మూడో స్థానంలో అకాలీ బీజేపీ కూటమి ఉన్నాయి. ఇక అందరూ ఆసక్తిగా చూస్తున్న యూపీలో మాత్రం కొన్ని బీజేపీకి లీడ్ ఇస్తుంటే మరికొన్ని మాత్రం హంగ్ తప్పదంటున్నాయి. గోవాలో కూడా హంగ్ పరిస్థితి తప్పేలా లేదు. ఇక న్యూస్ ఎక్స్ సర్వే ప్రకారం యూపీలో బీజేపీకి 185, ఎస్పీ కాంగ్రెస్ కూటమికి 120, బీఎస్పీకి 90, ఇతరులు 8 సీట్లలో గెలుపొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పంజాబ్ లో కాంగ్రెస్ 55, అకాలీ బీజేపీ కూటమి 7, ఆప్ 55 స్థానాల్లో గెలుపొందొచ్చని న్యూస్ ఎక్స్ సర్వే అంటోంది.